నేను రాసినప్పుడు నాకు బాగా గుర్తు అనమాట. ఆంధ్రప్రభలో కాలమ్స్ రాశాను కదా చాలా రోజుల పాటు. ఉమ్, ఉమ్, అది రాయాలంటే ఉమ్, చాలా నేను 4-5 రోజుల పాటు మొత్తం పేపర్లు మ్యాటర్లు అన్ని తీసుకుని కూర్చుని రాసేవాడిని అనమాట. ఉమ్. అలాంటిది వాళ్ళు ఎవడు పడతాడు ఏది పడితే అది రాసేస్తున్నాడు వాళ్ళ పార్టీ స్టాండ్ని. గొడ్డలి కాబట్టి అసలు పార్టీ గొడ్డలి పార్టీ అనేది ఒకటిని, మనది వికాసం, వైసీపీది విధ్వంసం, ఇదే ప్రధాన ఎజెండా కాబోతుందా? నిన్న మాట్లాడినా అవే ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏంటి ఇంతకుముందు ఎలక్షన్స్ ముందు అదే చెప్పుకొచ్చారు, ఇప్పుడు అదే చెప్తారు. బేసిక్ గా గొడ్డలి అనే పదం అంటే ఎక్కువగా ఈ వాడుతున్నారు అనమాట. ఈ 2 ఏళ్ల పాలనలో వీళ్ళ చూపించిన వికాసం అది చూస్తేనే మళ్ళీ ఇంకో 15 ఏళ్ళు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అంతే అంతే. ఇప్పుడు వీళ్ళు చెప్పేదంతా ఇవాళ తెలుగుదేశం నాయకులే నా స్థలం లాగేసుకున్నారని, లేకపోతే ఉమ్, నాది గొడవ జరిగిందని వీడియోలు పెట్టుకు చెప్పుకుంటున్నారు వాళ్ళు. అవును అవును. ఈ, జనసేన వాళ్ళు అదే చెప్పుకుంటున్నారు, మాకు అన్యాయం జరిగింది అన్నటువంటిది. ఉమ్, ఉమ్, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, లేకపోతే దొంగ కేసులు, తప్పుడు కంప్లైంట్లు, రచ్చ ఉమ్, రచ్చ నడుస్తుంది. ఉమ్, అవి అసలు ఏమి చర్చకి రాకుండా లేదు అద్భుతం ఉమ్. అద్భుతం అద్భుతం అంటే జనసేనతోనే కళ్ళెదురుగుండా కనబడే వాటిని మర్చిపోయేలా ఉపన్యాసాలతో, మీడియాతో, సోషల్ మీడియాతో చెప్పించే ప్రయత్నం చేస్తారు. జనసేనతోనే కాదు సార్, బీజేపీతో కూడా ఎడం మనకి లేదు, సమన్వయంతో ముందుకెళ్లాలని చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం కట్టర్ కార్యకర్తలు బీజేపీని ద్వేషిస్తూనే ఉన్నారు, ఎస్, దూషిస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఎందుకంటే బీజేపీ ఎదుగుదల తెలుగుదేశం పత్రం అనే భయం ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ అంత సీనియర్ మోస్టే కనుమరుగైపోయాడు, కంటిన్యూగా సీఎంగా గెలిచినాడు. త్రిపురలో మాణిక్ సర్కార్ అంటే నిజాయితీకి మారిపోయారు, ఒంటి మీద బట్టలు తప్పారా ఇంకోటి లేదంటారు. అట్టంటే ఆయన కనుమరుగైపోయాడు కదా. వరుసగా 27 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు త్రిపురలో, వరుసగా బీజేపీనే వస్తుంది అక్కడ. ఒక్కసారి బీజేపీ సొంతగా పరిపాలనలోకి దిగింది అంటే